ఈ వీడియో అన్నది కనీసం సగం నుంచి అయినా సరే కూడా చూడండి. ప్లీజ్ ట్రై చేయండి. మీకు టైం ఉంటే. నాలా ఎంతమంది జాగారం చేస్తున్నారు? ప్రెజెంట్ టైం వచ్చేసి 22 మే 12 అవుతుంది. ఇప్పటికొచ్చి నేను పడుకోలేదు. నేనే కాదు మా ఇంట్లో మా పిల్లలు కూడా పడుకోలేదు. ప్రెజెంట్ ఇప్పుడే జస్ట్ అలా పడుకున్నారు. నాకేదో చిన్న వీడియో తీయాలనిపించింది మనసుకి. అందుకని నేను ఇలా వచ్చాను. కనీసం నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. మైక్ లేనప్పుడు అంత వాయిస్ అనేది అంత వినిపిస్తదా లేదా అనే ఉద్దేశంతో ఫ్యాన్ కూడా వేసుకోలేదు. జస్ట్ ఒక చిన్న కాటన్ క్లాత్ పట్టుకొని చెమటలు పడితే తుడుచుకుంటూ ఈ వీడియోనైతే చేస్తున్నా. ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే సమ్మర్. ఒక 2 వీక్స్ బ్యాక్ ఏంటంటే మేము మా అత్తగారింటికి వెళ్ళాం. అక్కడ ఏసీ ఉంది. మాకంత ఎండలు తెలియలేదు. ఓకే. సరిపోయింది. ఇవాళ వచ్చేసి మేము ప్రెజెంట్ ఉన్న ప్లేస్‌కైతే వచ్చాం మా ఫ్యామిలీ. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే, మధ్యాహ్నం వచ్చాము. మధ్యాహ్నమే ఫుల్‌గా ఎండలున్నాయి. సరేలే ఇంటికెళ్తే బానే ఉంటదని చెప్పేసి అనుకున్నా. ఇక్కడైతే ఏసీ లేదు. కాకపోతే ఏంటంటే, ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి జస్ట్ విండోస్ ఓపెన్ చేసుకొని టేబుల్ ఫ్యాన్ ఏసుకొని, పై ఫ్యాన్ వేసుకోవడం వల్ల కొంచెం ఓకే. చల్లగానే ఉండేది. నేను కూడా ఏంటంటే, అలానే ఉంటదిలే ఓకే. క్యారీ చేసేయొచ్చులే అని చెప్పేసి అనుకోని నేనైతే వచ్చేసాను కొంచెం ధైర్యంగా. కానీ ఇక్కడికొచ్చి చూస్తే సిట్యుయేషన్ అంతా టోటల్‌గా మొత్తం మారిపోయింది. అసలు నా పిల్లలు పడుకోలేదు. నాకు నిద్ర రావడం లేదు. ఉక్కబోస్ ట్యాంక్‌లో వాటర్ మొత్తం హాట్ అయిపోయినాయి. అవి హాట్ వాటర్‌లానే వస్తున్నాయి. అంతలా ఎండ పెరిగిపోయింది విపరీతంగా. సో, ఇంకా జస్ట్ ఇప్పుడే పిల్లలు పడుకున్నారు. నేనొచ్చి ఇలా కూర్చున్నా. ఆహ్, సో, రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెళ్తామో వెళ్ళమో తెలీదు. ఇలా అనుకుంటున్నప్పుడు ఏంటంటే, ఈ వేడికి నాకు ఒకటనిపించింది. ఏంటంటే, మన ఫ్యూచర్ ఏంటా అని చెప్పేసి డౌటొస్తుంది నాకు. మనం ఇప్పుడే పడుకోవట్లేదు. మన పిల్లలు ఇప్పుడే పడుకోవట్లేదు. ఫ్యూచర్ ఏంటా అని అసలు భయమేసింది నాకు ఫస్ట్. హ్మ్. ఇప్పుడు ఏసీ ఉంటే మనం ఓకే. చల్లగా ఉంటది. పడుకుంటాము అని చెప్పేసి అనుకుంటున్నాం. బానే ఉంది తప్పులేదు. నిజం చెప్పాలంటే పూర్ పీపుల్, రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ వీళ్ళే ఎవరన్నా సరే కూడా ఆఖరికి పూర్ పీపుల్ కూడా ఫస్ట్ ఏసీ కొనాలి అనుకుంటే, కొనాలి అని మనసులో గట్టిగా అనిపిస్తే ఏసీ పక్కాగా కొనొచ్చు. ఒకటి అప్పు చేసి, 2 లేకపోతే ఇంట్లో ఏమన్నా కొంచెం గోల్డ్ ఉంటే అమ్మేసి, లేకపోతే మహా అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దగ్గర కొంచెం తక్కువ మనీ వచ్చినా సరే కూడా కొంచెం దూరంగా వెళ్తే ఏంటంటే, కొంచెం ఎక్కువ మనీ ఎలాగో ఇస్తారు. అలా ఓకే. ఓకే. కొనాలి అనిపించినప్పుడు ఒక 2 మంత్స్ దూరంగా వెళ్ళి, ఆ మనీతో కొనుక్కోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఏసీ అన్నది బై చేయొచ్చు. అలానే ఒక 2, 3 మంత్స్ మహా అయితే ఒక 2000 వస్తది. అంటే ఈళ్ళెలాగో పూర్ కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క దగ్గరే పడుకుంటారు. సో, కాబట్టి నైట్ టైమే వేసుకుంటారు. మహా అయితే పగలు ఒక గంట వేసుకుంటారేమో. కాబట్టి 2000 కంటే మహా అయితే ఎక్కువ రాదు. ఎవరైనా సరే కూడా కొనుక్కోవచ్చు. ఇది ఓకే. వాళ్ళది రెంట్ హౌసా? ఓన్ హౌసా? తాటాకిల్లా? ఏ ఇల్లా? ఏదన్నది అనవసరం. ఏ ఇంటికైనా సరే కూడా పక్కాగా ఏసీ పెట్టుకోవచ్చు. అది ఇల్లై ఉంటే చాలు. హ్మ్. సో, ఓకే. అందరూ కొనుక్కున్నారు. బానే ఉంది. చల్లగాలి అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇది బానే ఉంది. ఒక 9, 8 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా హస్బెండ్ ఒక విషయం చెప్పారు నాకు. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నారంట. అప్పుడు అది కూడా సమ్మరే మాకప్పుడు ఏసీ లేదు. వాళ్ళ ఫ్రెండ్ అన్నారంట తనతో, "ఒరేయ్ బాబు ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి. కొంచెం" మా బాబు అప్పుడు చిన్న బాబు. "మీ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఏసీ ఏసినా సరే కూడా ఇంట్లో కూడా చల్లగా రావట్లేదు. అంత త్వరగా ఏసీ కూడా పనిచేయట్లేదు ఈ ఎండలకి" అని చెప్పేసి అనేసి అన్నారంట. ఆ విషయం నాకు గుర్తొచ్చిందనమాట సడెన్‌గా అప్పుడు. ఆ! ఇయర్‌కి ఏంటంటే ఎండ పెరుగుతూ పోతుంది. మనం ఎంత ఏసీ కొనుక్కున్నా, ఎంత పూర్ పీపుల్ అన్నా, ఎంత రిచ్ పీపుల్ అన్నా, ఎంత కాస్ట్‌లీ ఏసీ కొనుక్కున్నా సరే కూడా, ఫ్యూచర్ అన్నది కాలుష్యం అన్నది పెరిగిపోతూ ఉంటే, మనం ఎంత కాస్ట్ పెట్టి ఏసీ కొనుక్కున్నా సరే కూడా, ఎంత రిచ్ పీపుల్ అయినా, ఎంత పూర్ పీపుల్ ఎంత కష్టపడినా, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే కూడా, కొనుక్కున్నా సరే కూడా, ఫ్యూచర్‌లో మన ఇంట్లోకి చల్లటి వాతావరణం అనేది రాకపోవచ్చు. సో, దానికి ముఖ్య కారణాలు నాకు తెలిసినవేంటంటే 4. ఒకటి కవర్స్. కవర్స్ మనం ఒక కవర్ తెచ్చుకున్నాం.
ప్లాస్టిక్ అన్నది కామన్ అయిపోయింది ఇప్పుడు. మనం ఎక్కడికన్నా వెళ్ళినా మనం మర్చిపోవడం వల్లో, లేకపోతే ఆ షాపు వాళ్ళకి కవర్స్ ఇచ్చి అలవాటయిపోవడం వల్లో ఏంటంటే, ఒక కవర్ అన్నది మనం బయటికి వెళ్తే ఏంటంటే, ఒక కవర్ అన్నది మన ఇంటికి వస్తది. దాన్ని ఏం చేస్తామంటే మనం తీసి పడేస్తాం వెంటనే. అలా కాకుండా ఒక కవర్‌ని ఒక 2, 3 టైమ్స్ దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని యూజ్ చేయడం వల్ల కనీసం ఇన్ని కవర్స్ అవుతాయి కదా! కనీసం ఇన్నన్నా సరే కూడా మనం సేవ్ చేయొచ్చు. అలాగా ప్రతి ఒక్కరి ఇంటిలో అలా ప్రతి ఒక్కరి ఇంటిలో అలా ఇన్ని కవర్స్ సేవ్ చేయడం వల్ల కనీసం సగానికి సగం ప్లాస్టిక్‌ని అయితే మనం నివారించవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే పక్కన కొట్టుకే వెళ్తారు. ఏదో పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి. లేకపోతే ఏ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఏం చేస్తారంటే వాళ్ళకి పట్టుకోవడానికి నామోషీనా? లేకపోతే మనమెందుకు పట్టుకోవాలి అనా? లేకపోతే మనం పెరుగు ప్యాకెట్ కొంటున్నాం కదా! కనీసం కవర్‌ని కూడా కొంటున్నట్టే అన్న టైప్‌లో అని ఆలోచించుకునా ఎందుకో తెలీదు. దాన్ని చేత్తో పట్టుకొని ఇప్పుడు మనకి 2 చేతులున్నప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని మనం తీసుకురావచ్చు. మన చేతులు ఖాళీగా ఉన్నప్పుడు. అలా కాకుండా ఆ పాల ప్యాకెట్‌కి, ఆ పెరుగు ప్యాకెట్‌కి కూడా రెండిట్లికి కూడా విడివిడిగా కవర్లు తెచ్చుకుంటారు కొంతమంది. లేకపోతే ఒక్కొక్క దానికి ఇంకా రెండిట్లికి కలిపి ఒక కవర్ తెచ్చుకుంటారు. జస్ట్ మనం ఒక 4 వస్తువులు మనం చేత్తో పట్టుకోగలిగినప్పుడు అంత నామోషి ఎందుకు మనకి? ఆ కవర్ ఎందుకు మనకి? కవర్ అవసరమా మనకి? మన ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్లాస్టిక్‌ని ఎంతలా మనం ఆహ్, యూజ్ చేయకుండా ఉంటే, లేకపోతే ఒకసారి యూజ్ చేసిన దాన్ని ఒక 2, 3 సార్లు యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనం ప్లాస్టిక్ అనేది కనీసం సగానికి సగమన్నా సరే కూడా నివారించవచ్చు అన్నది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెట్రోల్, డీజిల్. ఆహ్, ఇవి కొంతమంది ఇళ్లలో ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి ఒక 4 మెంబర్స్ ఉన్నారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ ఉంటది. లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూటీ ఉంటది. వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం ఒక్కటి అన్నా సరే కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, హ్మ్. నలుగురు 4 కార్‌లేసుకొని ఒకే గమ్యానికి వెళ్తూ ఉంటారు. లేకపోతే నలుగురు 4 స్కూటీలేసుకొని ఒకే ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు. ఆ! ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే, మనకొక 10 పనులున్నాయనుకోండి, మనం ఒక ప్లేస్‌కెళ్ళాం. అక్కడే 10 పనులున్నాయనుకోండి, ఆ 10 పనులు చేయలేక ఏదో 2 పనులు ముగించేసుకొని, వెనక్కి వచ్చేసి, మిగిలిన పనులన్నీ తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం నీరసంగా ఉంది, ఇప్పుడు ఎళ్ళకపోతే ఏమైద్దిలే అని చెప్పేసి, ఒక్కొక్క పనికి ఒక్కొక్కసారి, లేకపోతే 2 పనులకి ఒకసారి మొత్తం మీద ఒక 5, 6 సార్లు తిరుగుతూ ఉంటారు. ఇలా పెట్రోల్ అన్నది ఇలా పెట్రోల్ అన్నది వేస్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. మనం కొంచెం ఎక్కువ లగేజ్ తెచ్చుకోవాలి. ఒక 4, 5 చోట్ల ఆగాలి. అన్నప్పుడు ఏంటంటే, మనం స్కూటీ ఏసుకెళ్ళడం అన్నది కంపల్సరీ వేసుకెళ్ళాలి. ఎందుకంటే, ఇప్పుడు మనం ఆటో ఎక్కినా, లేకపోతే ఒక బస్ ఎక్కినా సరే కూడా, అవి మనం ప్రతి చోట ఆపమంటే ఆపవు కాబట్టి, ఆ యూజ్ ఎం మనం మన వెహికల్‌ని యూజ్ చేసినా దాంట్లో తప్పేమీ లేదు. కానీ, ఒక ప్లేస్‌కే వెళ్ళాలి అనుకున్నప్పుడు, వెహికల్‌ని యూజ్ చేయడం వల్ల వేస్ట్. మన చేతిలో అంత లగేజీ ఏమీ లేనప్పుడు వెహికల్‌ని యూజ్ చేయడం అన్నది కరెక్ట్ పాయింట్ కాదు. దా అలాంటి టైంలో ఏంటంటే, కనీసం అలాంటి టైంలో అన్నా ఒక ఆటో ఎక్కడం వల్లనో, లేకపోతే ఒక బస్ ఎక్కడం వల్లనో, మన మనీ సేవ్ అవ్వకపోవచ్చు. కానీ మన ఫ్యూచర్ అన్నది సేవ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఆ బస్సు, ఆ ఆటో కానీ అదే ప్లే ఆ ప్లేస్‌కే అవి ఆ ప్లేస్‌కే వెళ్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఎక్కడం వల్ల అదే ఆయిల్ అవుతుంది. అదే పెట్రోల్ అవుతుంది. అదే డీజిల్ అవ్వచ్చు. అదే పెట్రోల్ అవ్వచ్చు. ఆ! మనం ఎక్కడం వల్ల ఎగస్ట్రా పెట్రోల్ అవుతుంది, ఎగస్ట్రా డీజిల్ అవుతుంది అన్న ఇది లేదు. సో, కాబట్టి ఏంటంటే కొంచెం ఒక్కొక్క పనికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక ప్లేస్‌కే వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఆహ్, ఇలాంటి పెట్రోల్, డీజిల్ అన్నది మనం సేవ్ చేయడం వల్ల చెప్పాను కదా! మన ఫ్యూచర్ సేవ్ అవుతుందనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కరెంట్. ఇది కాలుష్యమా? కాలుష్యం కాదా? అన్న సంగతి నాకు తెలీదు కానీ హ్మ్. కొంతమంది భయం చొప్పున వేసుకుంటారు. కొంతమంది కొంచెం పురుగు, పుట్ర లాంటి ప్లేసెస్ ఉన్న చోట ఏంటంటే లైట్స్ వేసుకోవాలి తప్పదు. ఎందుకంటే ఏ టైంలో ఏదుంటదో తెలీదు కాబట్టి, అలాంటి వాళ్ళు యూజ్ చేసినా పర్లేదు. ఇంకా భయం ఉన్న వాళ్ళనైతే వచ్చేసి మనం భయాన్ని పోగొట్టలేము కాబట్టి వాళ్ళని కూడా వదిలేయండి. కొంతమంది ఇళ్లలో ఏంటంటే మోస్ట్‌లీ చిన్న పిల్లలు ఉన్న చోట్ల కొంచెం పేరెంట్స్‌కి లెగవడం కొంచెం ఇదిగా అనిపించి ఏం చేస్తారంటే ఒక 3, 4 లైట్స్ అన్నవి వేసి వదిలేస్తారు. వాళ్ళకి యూరిన్ వచ్చినప్పుడు
వాళ్ళకి యూరిన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళే ఎళ్లి పోసుకొని వస్తారు కదా! తర్వాత వచ్చి వాళ్ళే పడుకుంటారు. మనల్ని లేపరు. కొంచెం లైట్స్ వేసి ఉంటే వెలుగుంటాయి అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయడం మానేసి వాళ్ళకి మహా అయితే ఒకసారి వెళ్తారు. లేకపోతే 2 సార్లు వెళ్తారు. కొంచెం మనమే కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళడం వల్ల కరెంట్ సేవ్ చేయడం వల్ల చాలా మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో ఓకే. రిచ్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క ఏసీ ఉంటది. ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క ఫ్యాన్ ఉంటది. ఒక 4 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ ఉన్న, ఒక 2 మెంబర్స్ ఉన్న ఏంటంటే, విడివిడిగా పడుకొని ఆళ్ళొక ఏసీ, ఈళ్ళొక ఏసీ ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఓకే. మీరు కరెంట్ బిల్ కట్టుకోగలరు. మీకు మహా అయితే ఒక 4, 10 ఏసీలు కొనుక్కోగలరు అనుకోండి. కానీ ఇప్పుడు ఒక ఇద్దరు పీపుల్ ఉన్నప్పుడు ఒక రూమ్‌లో అన్నది అడ్జస్ట్ అవ్వచ్చు. ఒక ఏసీ అన్నది ఏసుకోవచ్చు. ఇలా 10 మంది 10 రూమ్స్‌లో ఉండి 10 ఏసీలు అంటే పూర్ పీపుల్ గురించి రిచ్ పీపుల్ గురించి నేను అంటున్నానని కాదు. ఇలా 10 ఏసీలు ఏసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మీరు ఓకే. మీరు కరెంట్ బిల్ కట్టుకోగలరు. మీరు ఏసీలు కొనుక్కోగలరు. పర్లేదు ఓకే. కానీ ఇంకా, ఇంకా చుట్టుపక్కల ఇళ్లలో పూర్ పీపుల్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! వాళ్ళు కొనుక్కోలేరు కదా! చల్లగాలి మొత్తం మీ రూమ్స్‌లోనే పెట్టేసుకుంటే వాళ్ళ వేడి గాలిని వే వేడిని భరించలేరు కదా! వాళ్ళు అనేది నా ఉద్దేశం. అంతకు మించి ఇంకేం కాదు. కొంచెం ఏంటంటే ఆహ్, మిడిల్ క్లాస్ వాళ్ళన్నా సరే కూడా ఆ! ఇద్దరు ఒక చోట పడుకోవడం మానేసి, ఒక ఫ్యామిలీ అంతా ఒక చోట పడుకోవడం మానేసి, సెపరేట్ గదుల్లో పడుకొని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైటేసుకొని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యానేసుకొని, ఇలా పడుకోవడం కంటే కూడా ఒక ఫ్యామిలీ అంతా కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే హ్మ్. అత్తగారులు గాని, మామయ్య గారులు గాని, మామయ్య గారు కానీ ఏదో మీ అత్తయ్య గారు మీరు అక్కడికెళ్ళి పడుకోండి, ఇక్కడికెళ్ళి పడుకోండి అనే కంటే కూడా ఏంటంటే కొంచెం ఫ్యామిలీ అంతా కొంచెం కలిసి పడుకోవడం వల్ల కూడా మనం కరెంట్ అన్నది సేవ్ చేయొచ్చు అనేది నా చిన్న ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మొక్కలు. మనం పెద్ద పెద్ద మొక్కలను పెంచలేం. ఎందుకంటే మొక్కను ఎప్పుడైతే మనం పెంచామో దానికి చాకిరీ కూడా చేస్తూనే ఉండాలి. ఆకులు పడిపోతూ ఉంటాయి. తుడుస్తూ ఉండాలి. ఇప్పుడు అంత తుడిచే అంత ఓపికలు ఎవ్వరికీ లేవు. లేకపోతే బద్ధకమో, లేకపోతే నీరసమో, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఆహ్, బాగోకపోవడము, లేకపోతే పని మనిషిని పెట్టుకునే స్తోమత లేకపోవడము ఏదైనా అవ్వచ్చు. ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు అన్నవి ఎవరు మోస్ట్‌లీ పెంచడం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం కట్టుకున్న హౌస్‌కి డ్యామేజ్ అవుతది. పెద్ద పెద్ద మొక్కల్ని పెంచితే వేర్లెళ్తాయి అని చెప్పేసి అలా కొంతమంది ఏంటంటే మొక్కలనైతే అవాయిడ్ చేస్తున్నారు. ఓకే. బానే ఉంది. కనీసం పెద్ద మొక్కల్ని పెంచకపోతే పోయింది. కనీసం చిన్న చిన్న మొక్కలనన్నా పెంచడం వల్ల హ్మ్. కనీసం కూరగాయ మొక్కలనో, లేకపోతే పువ్వుల మొక్కలనో ఇలాంటి వాటిని పెంచడం వల్ల ఏంటంటే హ్మ్. మన ఆహ్, కెమికల్ లెస్ కెమికల్ లేకుండా మనం తీసుకునే ఆహారం అన్నది కొంచెం మంచిగా ఉంటుంది. అలానే పూల మొక్కలు గానీ, ఇలా మనం మొక్కల్ని పెంచడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణానికొచ్చేసి చాలా మంచిది. మన ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను చెప్తున్నాను. అంతే అంతకు మించి ఇంకేం కాదు. చెప్తున్నా కదా! పూర్ పీపుల్ కూడా కష్టపడితే ఏసీ ఒక్కటి కొనాలి అనుకుంటే కొనొచ్చు. ఎవరన్నా కొంటారు. ఏసీ కొనడం అనేది పెద్ద ప్రాబ్లమ్. అది పెద్ద ఇది. దాన్ని మెయింటైన్ చేయడం మహా అయితే సంవత్సరంలో ఒక 2 మంత్స్ గట్టిగా అంటే యూజ్ చేస్తారు దాన్ని. ఆ కరెంట్ బిల్ కట్టుకోలేకపోవడం అనేది ఏమీ ఉండదు. కొనుక్కోవాలి అనుకుంటే ఎవరైనా సరే కూడా కొనగలరు. ఆ! ఆ! అలా కొంచెం చిన్న చిన్న మొక్కలనన్నా సరే కూడా పెంచుకోవడం వల్ల మన మనీ అన్నది సేవ్ అవుతుంది. ఆ! అలాగే కెమికల్ రహితమైన ఆహారాన్ని మనం తీసుకుంటాం. మన హెల్త్‌కి కూడా మంచిది. అలాగే మన మనీ సేవ్ అవుతుంది. చెప్పిందే పదే పది సార్లు చెప్తున్నాననుకుంటా. సారీ. హ్మ్. సో, నేనేంటంటే చెప్పదలుచుకున్నది మన ఫ్యూచర్ గురించి ఆలోచించి, నాకు తెలిసిన ఈ 4 కనీసం ఒకసారి యూజ్ చేసిన కవర్‌ని ఒక 3, 4 టైమ్స్ యూజ్ చేయండి క్లీన్ చేసుకొని. నెక్స్ట్ అలాగే కరెంట్‌ను సేవ్ చేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క గదిలో పడుకోకుండా కొంచెం పడుకునే వీలుని బట్టి ఏంటంటే మనం 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 కలిసి పడుకోగలం మనందరం ఒక రూమ్‌లో. మనమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఏంటంటే అలా కలిసి పడుకోవడము ఒక రూమ్‌లో. తప్పుగా అర్థం చేసుకోకండి. నెక్స్టొచ్చేసి మొక్కలను పెంచడం. నెక్స్టొచ్చేసి పెట్రోల్, డీజిల్ వీటి వాడకాన్ని తగ్గించడం. ఆహ్, ఒక వీటి వాడకాన్ని తగ్గించడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మన ఫ్యూచర్ అన్నది సేవ్ అవుతుంది. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అన్నది కనీసం అసలు ఇప్పటికే నాకు తెలిసి ఎండకి ఉండలేకపోతున్నాం.
అసలు అసలు ఇవాళ సిట్యుయేషన్ ప్రెజెంట్ నాకెలా ఉందంటే చెప్తా పక్కాగా మీకు కరెక్ట్‌గా. నాకు స్కూటీ ఉండేది. ప్రెజెంట్ కానీ ఇప్పుడు స్కూటీ లేదు. స్కూటీ అలవాటయిపోయింది నాకు. అది దాని మీద ఎళ్ళడం, యూజ్ చేయడం దాన్ని, దానివల్ల వచ్చే లాభాలు పొందడం ఇలాంటివి అన్నది ఫస్ట్ అలవాటయిపోయింది. ఇప్పుడు నాకు స్కూటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. జస్ట్ ఈ ఒక్క నైట్ ఈ చెమటలకి వీటిలకి ఏంటంటే ఏమనిపించిందంటే నాకు స్కూటీ కొనుక్కుంటే కంపల్సరీ నేను యూజ్ చేస్తా. చేయాలి కూడా. అలాంటి ఆ సిట్యుయేషన్స్ పద్దాకడ వస్తూనే ఉంటాయి. సరే, ఈ ఒక్క రోజుకి భయపడి నేను ఒక్కటే అనుకున్నా. స్కూటీ అవసరమా? ఎందుకు కొనాలి? దాని అవసరం ఏముంది? అది కొన్నాకంటే దాంట్లో పెట్రోల్ కొట్టించి, మన మనీ ఇదయ్యి, కాలుష్యం ఇదయ్యి, ఏమైద్ది? పిల్లలు నేను 4 అడుగులు ఏస్తాం. మాకు మంచిదే కదా! లగేజీ ఉన్నప్పుడు ఏ ఆటో మీద వెళ్ళిపోతాం. మహా అయితే ఒక 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 15 నిమిషాలు, మహా అయితే ఒక 20 నిమిషాలు ఇబ్బంది పడతామేమో. కొంచెం దూరం నడుస్తామేమో. ఏమైద్ది కొంచెం 2 మూటలనేవి ఎక్కువ మోస్తామేమో. అవసరమా? మనకి ఇప్పుడు ఆ స్కూటీ కొనుక్కోవడం అని నిజంగా నా మనసు కలిగింది. నేను కొనుక్కుంటానా? కొనుక్కోనా? అన్నది నాకు తెలీదు కానీ, నా మనసుకైతే స్కూటీ అనవసరం అనైతే గట్టిగా అనిపించింది. జస్ట్ నాకు తెలిసిన ఈ 4 విషయాలు అయితే నేను చెప్పాను. నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. హ్మ్. కొంచెం మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం వల్ల, మనం ప్లాస్టిక్‌ని నిరోధించడం వల్ల కొంచెం, కొంచెం కాకపోతే కొంచెమన్నా సేవ్ అవుతాం. అసలు ఇప్పటికే ఎండలు భరించలేకపోతున్నామండి. ఇక ఫ్యూచర్‌లో అసలు భరించలేం. మనం 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 ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఫ్యూచర్ అన్నది అంతా బావుంటది అనేది నా ఉద్దేశం.